హలో ఎస్. చాలామంది సీమెన్‌లో ఇన్ఫెక్షన్ ఉంటే ఏమవుతుంది? చాలా సందర్భాల్లో ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూ కొంచెం తడబాటులో దాన్ని ట్రీట్ చేసుకోకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మీకు ఈ వీడియోలో. అదేంటంటే, ఒకవేళ మీకు సీమెన్ ఇన్ఫెక్షన్ ఉంటే ఏమవుతుంది? సీమెన్‌లో ఇన్ఫెక్షన్ ఎందుకొస్తుంది చూద్దాం ఫస్ట్. రెండు కారణాల వల్ల అబ్బాయిలకు సెమెన్‌లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకటి, అబ్బాయిలందరికీ కూడా యూరిన్ ఛానల్, స్పర్మ్ ఛానల్ ఒకటే ఉంటుంది కాబట్టి యూరిన్ అనేది వేస్ట్ ప్రోడక్ట్. నేచర్ దాన్ని బయటికి పంపిస్తుంది. బట్ కొందరికి రిఫ్లెక్స్ అయ్యే గుణం ఉంటుంది యూరిన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూశారు అంటే, సో ఇలా యూరిన్ పైకి మళ్ళీ రిఫ్లెక్స్ అయితే కూడా ఇక్కడ నుంచి ఇలా ఆ సిమెన్ ప్రొడ్యూస్ చేసే సబ్నల్ వెసికిల్స్, ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. రెండవ కారణం వచ్చేసిను, సో మీరు ఎప్పుడైతే మీ పార్ట్నర్తో కలిశారో ఆవిడకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, మీ యురెత్రా నుంచి సెమైన్ ద్వారా అలా పైకి వెళ్ళిపోవచ్చు. అంటే యురెత్రల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి అది రెట్రోగ్రేడ్ అయిపోయినప్పుడు కూడా మీకు సీమెన్‌లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏంటి సార్ ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ ఉందనుకో ఏమైనా ఇబ్బంది అవుతుందా? అవుతుందండి. ఎప్పుడైతే మీ సిమెన్‌లో ఇన్ఫెక్షన్ ఉందో మీ స్పర్మ్ క్వాలిటీ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. సో మీకు తెలియకుండానే కౌంట్స్ ఎంత చక్కగా ఉన్నా మొటిలిటీ ప్లస్ స్ట్రక్చర్ ఆఫ్ ది స్పర్మ్ మార్ఫాలజీ ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడు మీకు ఏమవుతుంది? న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే శాతం తగ్గిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ నెంబర్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది ప్రోస్టైటిస్ ఆ పెయిన్ తట్టుకోలేక సార్ చాలా ఇబ్బందిగా ఉందని బాధపడుతూ ఉంటారు. సెమైన్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొందరికి సైలెంట్గా ఉంటుంది. ఫస్ట్ కేస్ సినారియో లెక్క ఏ ఇబ్బంది ఉండదు, ఓన్లీ స్పర్మ్ క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది. సెకండ్ సినారియోలో పెయిన్, సార్ టెస్టిస్ పెయిన్, పెనిస్ టిప్ పెయిన్, పొత్తి కడుపులో అప్పుడప్పుడు నొప్పి, మోషన్ ఛానల్ దగ్గర నొప్పి, స్క్రోటం బేస్ మన వృషణాల బేస్ నుంచి మోషన్ ఛానల్ మధ్యలో పెరీనియం అంటాం. చెప్పుకోలేకపోతున్నాను సార్ నిజంగా. నొప్పి ఉందా? లేదు అని చెప్పలేను. లేదు కదమ్మా, ఉంది సార్ కొంచెం డిస్కంఫర్ట్. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను సార్. అటు ఇటు వెళ్ళి కలిశాను వేరే వాళ్ళను, డాక్టర్ గారిని. నేను చెప్తున్నా కానీ అది ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పలేకపోతున్నానని ప్రాస్టటైటిస్తో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వారికి కూడా సీమెన్‌లో ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సిమ్టమాటిక్ పీపుల్ అంటారు వీళ్ళు. సో కారణం ఏదైనా కావచ్చు. ఈ విధమైన సిమ్టమ్స్ ఉంటే మీకు, ఒకవేళ సిమ్టమ్స్ లేకున్నా కూడా మన స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రానికైనా మీరు సీమెన్‌లో ఉండే ఇన్ఫెక్షన్ను క్లియర్ చేసుకోవాలి. లేదా మీకు ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే సెమైన్ కల్చర్ చేస్తాం. అందులో ఏమైనా బ్యాక్టీరియా బయటపడుతుందేమో చూస్తాం. ఒకవేళ బ్యాక్టీరియా లేదనుకోండి, దాన్ని నాన్ ఇన్ఫెక్చువస్ ప్రోస్టైటిస్ అంటే అట్లా ఏమన్నా ఉందా, ఆ ఇన్ఫ్లమేటరీ కాజ్ని ఏమన్నా ట్రీట్ చేద్దామా, ఆ విధంగా కూడా మంచి ట్యాబ్లెట్స్. లేదా ప్రాస్టైటిస్ను మనము షాక్ వేవ్ విధానం, థెరపీ విధానం ద్వారా కూడా, కానీ దానికి కొన్ని క్రైటీరియా ఉన్నాయండి. ఎవరికి షాక్ వేవ్ థెరపీ వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, అవన్నీ మీరు క్లినిక్ వచ్చినప్పుడు మీ సిమెన్‌లో ఉండే ఇన్ఫెక్షన్కు రీజన్ కనుక్కోగలిగితే, నేను మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇక్కడ మీరు బ్లాడర్ కింద ప్రాస్టేట్ చూస్తున్నారు. తర్వాత ఇది సమ్నల్ వెసికిల్. ఈ రెండిట్లో ఉండే ఆ మెటీరియల్, వైట్ మెటీరియల్ మనకు వస్తుంది కదా వీర్యము, దాన్ని సిమెన్, అందులో ఉండే ఇన్ఫెక్షన్ అనమాట. సో కాబట్టి అది ఫ్రంట్లో కాకుండా కొందరికి బ్యాక్ సైడ్ కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ప్రాస్టైటిస్ పెయిన్ చెప్పుకోలేక చాలామంది బాధపడుతూ ఉంటారు కాబట్టి. రెండవది వచ్చేసి, నా స్పెర్మ్ కౌంట్ అంతా బాగుంది కదా సార్, అయినా మనకు పిల్లలు పుట్టట్లేదంటే మీరు సిమెన్ కల్చర్ టెస్ట్ చేయించుకొని అందులో ఉండే బ్యాక్టీరియాను కనుక్కోగలిగి యాంటీబయాటిక్స్ ద్వారా క్లియర్ చేసుకోగలిగితే రిలేటివ్గా మనకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీ సీమెన్‌లో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని చక్కగా ట్రీట్ చేసుకొని, ఈ విధంగా ఏసిమ్టమాటిక్గా ఉండి స్పర్మ్ ఉండే వాళ్ళకు మనం లాభం చేయొచ్చు. సిమ్టమ్స్ ఉండే వాళ్ళకి ఆ సిమ్టమ్స్ క్లియర్ చేసి పెయిన్ లేదనుకోండి, ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది మీ లైఫ్. మీరే ఆలోచించి, ఒకవేళ దేనికి రీజన్ తెలవలేదు, దానికి ఒక స్పెషల్ స్కాన్ ఉంటుందండి, మన క్లినిక్లో రెగ్యులర్గా చేస్తాం. స్కాన్ ద్వారానైనా సరే రీజన్ కనుక్కొని మనం ముందుకు వెళ్ళగలిగితే పెయిన్ లేని లైఫ్, చక్కటి పిల్లలతో ఉన్న లైఫ్, రెండూ మనము చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఎస్.